వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం నాతో పాటు సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో ఆయన చెప్పినటువంటి కొన్ని సంఘటనలు అయితే నిజంగా జరుగుతున్నటువంటి వేళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి డ్రగ్స్ ఇష్యూ, అలాగే కొన్ని ఏంటి అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, వైసీపీ నేతలు అసలు ఏం చేస్తున్నారు, ఎవరి వెనకాల ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులు అన్న. ఎలా ఉన్నారు? నారసింహుడి అనుగ్రహం, సీతమ్మ ఆశీర్వచనం. ఇదిగో ఇలా ఉన్నా. అయితే కాదు గురువు గారు, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. అయితే మనం బాగా గమనించినట్లయితే ఫస్ట్ అమ్మాయిల నుంచి మొదలయ్యింది, అది కాస్త డ్రగ్స్ విషయానికి ఇప్పుడు తెరతీసింది. అంటే ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎవరో ఒకరు ఈ విధంగా బయట పడుతూనే ఉంటారంటారా? ఇంకొద్ది కాలంలో ఇంకా చూస్తాం. ఎలా కూటమి కోటలు బద్దలవడానికి వాళ్ళే అంకురార్పణ చేసుకున్నారు. అంటే ఇది వైసీపీ కుట్ర కాదంటారా? నేను ఒక మాట చెప్తా. వైసీపీ కుట్ర అని అనుకోవడానికి ఆస్కారం ఏంటి? అసలు ఆస్కారం వాళ్ళలో వాళ్ళకే పడి చావట్లా. ప్రత్యేకించి వైసీపీతో ఏం సంబంధం మనకి? అసలు వైసీపీని ఏ రకంగా తీసుకుంటావు? ఒక పక్క కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులే దుమ్ము దులుపుతున్నారు కొంతమంది తెలుగుదేశం నాయకుల విధానాల్ని. అరే ఒక మనిషి నేరుగా చంద్రబాబు నాయుడు గారినే అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయనకే పెట్టేశాడు. మాధ్యమాల్లో ఉంది చూడండి, నేను చెప్పడం కాదు. జనసేన నాయకులకి ఒక గుర్తింపు లేదు. జనసేన నాయకులకి పూర్తిగా కొన్ని బాధ్యతలు లేవు. ఏదో ఒక 20 సీట్లు ఇచ్చారు, కరెక్టే. 21 మంది ఎమ్మెల్యేలకి ఇచ్చిన బాధ్యతలు ఏవి? ఎమ్మెల్యేగా చేశారు, కూర్చోబెట్టారా? అసలు వాళ్ళ ప్రభావం ఏమన్నా వింటున్నారా? వాళ్ళకి ఏమైనా ఉంటున్నారా? అసలు అందులో ఒకళ్ళిద్దరైతే దారుణాలకి తెగబడ్డారు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని వాళ్ళు, ఇదేగా జరుగుతుంది. అసలు నాకు ఒక్క మాట, టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న ఆ వ్యక్తి మీద నింద వస్తే ఆ చైర్లో కూర్చోవచ్చా? ఒక ఎమ్మెల్యే మీద ఒక స్త్రీమూర్తి ఈ రకంగా చేశాడు, అరవ శ్రీధర్ అతని పేరు ఏదో ఉంది, చేశాడు అన్నప్పుడు వెంటనే రిజైన్ చేసి బయటికి రావాలి వీళ్ళు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా బయటికి వస్తుంటే ఈ రోజు దాకా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.5-3 గంటల పాటు ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి రాష్ట్రంలో జరుగుతున్నవి ఇవి, వస్తున్న ఇబ్బందులు ఇవి, జరుగుతున్న అకృత్యాలు ఇవి, దీని మీద ఈ రోజు దాకా సమాధానం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. అసలు మాట్లాడాల్సింది ఎవరు? కూటమి ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ విప్పులు, ప్రభుత్వ అధికార ప్రతినిధులు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది కదా, దీనికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, ఈ రకమైన చర్యలు తీసుకోమని మాకు ఆదేశాలు ఇచ్చారు, వీటి మీద మేము ఈ ఉక్కుపాదం మోపుతున్నాము అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. జరిగిందా ఈ రోజు దాకా? ఎందుకు జరగలా? దేనికి జరగలా? ఇక్కడ ఎట్లా అంటేనమ్మా, ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షాల నుంచి కాదమ్మా, పాలక పక్షంలోనే ఈ అకృత్యాలు బయటపడుతున్నాయి. ఒకళ్ళేమో రీల్స్ మీద మోజుతో రీల్స్లోనే ఉన్నారు, ఒకళ్ళు కబ్జాల మీద మోజుతో కబ్జాల మీద ఉన్నారు, ఒకళ్ళు రాసలీలలు, ఒకళ్ళు డ్రగ్స్, ఇంకొకళ్ళు గంజా. ఏంటి ఇదంతా? అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకున్న ఇదే రకంగా కనపడేవారు. ఇటు ఎవరెవరికో తీసుకొచ్చి అర్హత లేని వారికి పదవులు అవి కల్పించేసి బూతుల్ని ఆయుధంగా చేసుకొని ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఇది ప్రభుత్వం నడుపుతున్న తీరా అనే క్వశ్చన్ కూడా వచ్చిందన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, పాలకులు అంటే ఎవరు? నేను అదే చెప్తున్నానమ్మా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు పాలకులు ఎలా అవుతారు? ఎన్నికల్లో మీరు గెలవటం కోసం దారుణంగా దుర్మార్గపూరితంగా జగన్ బొమ్మ వేసేశాడు, ఇక మీ ఇళ్ళు మీ స్థలాలు అన్నీ జగన్ హస్తగతం, ఇక మీ చేతుల్లో పోయింది అని విషపు ప్రచారం చేశారు. కానీ నువ్వు గమనించు, మాధ్యమాల్లో పెమ్మసాని అలాగే కృష్ణదేవరాయలు వీళ్ళు కొంతమంది గతంలో చేసిన సర్వే ఇది, వాళ్ళు చేసింది కరెక్టే అని వాళ్ళే చెప్పారు. ఏది? కూటమి నాయకులే చెప్పారు ఆయన చేసింది సర్వే కరెక్టు అని. కానీ ఏం చేశారు? విషపు ప్రచారం చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లోకి తీసుకొచ్చారు ప్రజానీకాన్ని. అవునా? సరే, ఓకే. ఎన్నికల్లో
చాలా ఖచ్చితంగా లోకేష్ బాబు చెప్పడం జరిగింది. 100 రోజుల్లో, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి అనేది లేకుండా చేస్తాను రాష్ట్రంలో, లేదా నా మొహం చూపించను మీకు అని అన్నాడు. ఎందుకు కనబడుతున్నాడు? తెలంగాణ రాష్ట్రం ఎందుకు కనబడుతున్నాడు? నేను అడుగుతున్నా, ఎందుకు కనబడుతున్నాడు? అది పక్కన పెట్టు. ముఖ్యమంత్రిగా చేసి అన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి అన్ని హోదాలు చూసి చంద్రబాబు నాయుడు గారు అనొచ్చా గంజాయి అమ్మేవాడిని భూమి మీద లేకుండా చేస్తాను అని? రప్ప రప్ప అంటేనే మీరు కేసులు పెట్టి లోపల పెట్టారే, భూమి మీద లేకుండా చేస్తాను అని అన్నారు. ఎంతవరకు ధర్మం చంద్రబాబు నాయుడు గారు అని అడగాలనుంది. అంటే డ్రగ్స్ ని భూమి మీద లేకుండా చేస్తానన్నారు. లేదు, గంజాయి వీడియో చూపించమంటే చూపిస్తా, చూపించండి, ఖచ్చితంగా చూపిస్తా, చూపించండి డెఫినెట్గా. ఎందుకంటే అంత పెద్ద మనిషి, ఆ మనిషి ఆ రకమైనటువంటి విధానాన్ని మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది నాకు, మీకు. ఎందుకంటేనమ్మా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి విధానంలో ఉంది, ఏ రకమైన మాటలు మనం మాట్లాడుతున్నాం, ప్రజానీకంతో ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ పక్కన ఎవరున్నారు? పక్కన ఎవరున్నారు కూడా చూడండి, మీరు ఏం చెప్తారు దీని మీద? పక్కన ఎవరున్నారు? ఎప్పుడైతే ఆ మనిషి ఈ కేసులో దొరికాడు అని అన్నారో తక్షణమే నువ్వు బర్తరఫ్ చేయాలి. ఒక ఏసీబీ డిపార్ట్మెంటు ఒక లంచగొండిని పట్టుకుంటే ఏం చేస్తున్నావు? సస్పెండ్ చేస్తున్నారు. ఎస్, సస్పెండ్ చేసేస్తున్నారు. అట్లాగే పదవుల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అది టీటీడీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నువ్వు నిలబెట్టిన ఎంపీ కావచ్చు, నువ్వు నిలబెట్టిన నామినేటెడ్ పర్సన్ కావచ్చు, వీళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకోరా? ఏ తెలుగుదేశంలో జనసేన భాజపా కలిసిన కూటమిలో క్రమశిక్షణ రంగం లేదా? లేకపోతే నాకివ్వండి, క్రమశిక్షణ రంగాన్ని నాకు ఇవ్వండి, జల్లెడ పడతా మొత్తం కూటమిలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గొప్ప అభిప్రాయం వాళ్ళు కూడా అనుకుంటారుగా, ఒక నిమిషం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు? నిజాయితీగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఒక క్రమశిక్షణ కమిటీని వేసి కూటమికి ఇటువంటి అపప్రద తీసుకొచ్చే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇదే పని గతంలో వైఎస్ఆర్ సిపి అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదంటారు? ఏది? క్రమశిక్షణ కమిటీ గురించి మీరు ఇంతలా వాదిస్తున్నారు కాబట్టి అదైనా మాట్లాడతా, ఇదైనా మాట్లాడతా, నేను అదైనా మాట్లాడతా, ఇదైనా మాట్లాడతా. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామంటారా? ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్నీ చూస్తున్నారు. వాళ్ళేం పిచ్చివాళ్ళు కాదు. గతంలో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయిందా? మిగిలింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో లాభపడిన వాళ్ళు పేదవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మోసం చేయగలిగేది మనం ఆ పేదవాడినే. అంటే ఎందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చూసుకుంటే గురువు గారు, ఎందుకని ఎక్కువగా జనాలకి నెగిటివిటీయే స్ప్రెడ్ అవుతుంది తప్ప వీళ్ళు చేసినటువంటి మంచి పనులు ఎందుకు కనిపించట్లేదు అంటారు? నెగిటివిటీయే స్ప్రెడ్ అవుతుంది అంటే అది వాళ్లే కదమ్మా చేస్తోంది. బయట వాళ్ళు చేస్తున్నారా? వైసీపీ చేస్తోందా? వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. హామీల గురించి ఏమైంది? ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? మీరు ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తా. వాళ్ళు మాట్లాడినవే, వాళ్ళు చెప్పినవే ఆన్ డాక్యుమెంట్ ఉంది, వాళ్ళు మాట్లాడినవి ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ప్రభుత్వ పాలన ప్రజల మీద ఏదైతే ఇచ్చారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే దానికన్నా ఈ అక్కర్లేని పెంటంతా ఎక్కువ అవుతుంది. ఇంకా లడ్డు అని దాని మీద పెడుతోందా? ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారా? ఈ అక్కర్లేని కామక్రీడలా, భూ కబ్జాలా? చెయ్యొచ్చామా? ఇవన్నీ చెయ్యకూడదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉండి, అంతటి రాజకీయ అనుభవం ఉండి, హుందాతనమైనటువంటి చాలా హుందాగా నువ్వు ఎన్నికల్లో వాగ్దానాలు ఇస్తే అవి నిలబెట్టుకో. ఏమైపోతుంది? మీ ఆడవాళ్ళు బస్సుల్లో తిరగలేదా? ఇప్పుడు మీ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి జుట్లు పడి కొట్టుకుంటున్నారు. అంతకుముందు తిరిగారుగా. నా బాధ ఏంటంటే, అంతటి అపరజ్ఞానులైన చంద్రబాబు నాయుడు గారు పేదలకి జగన్ చేసిన
హామీలు ఏవైతే ఉన్నాయో పేర్లు మార్చి పెట్టారు కదా, ఓకే మీరు పెట్టారు పేర్లు కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ప్రతి నియోజకవర్గంలో ఒక డిస్ప్లే పెట్టమనండి ఆ ఎమ్మెల్యేని, నా నియోజకవర్గానికి ఇన్ని ఫండ్స్ వచ్చాయి, ఆ ఫండ్స్లో అమ్మఒడికి ఇంత, తల్లి దీవెనకి ఇంత, కళ్యాణ లక్ష్మికి ఇంత, పేదవాడికి ఇంత, రైతు భరోసాకి ఇంత డిస్ప్లే పెట్టమనండి. ఎన్ని కోట్లు వచ్చాయి, నువ్వు ఎన్ని కోట్లు దేనికి ఖర్చు పెట్టావు, డిస్ప్లే పెట్టమనండి, తెలుస్తుంది అందరికీ. నా బాధ ఏంటంటే రాజకీయంతో నాకు సంబంధం లేదు, నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా, ప్రజల కోసమే మాట్లాడతా. నువ్వు వాడిని తిట్టిపోసావు, ఓకే ఫైన్, జగన్ ఒక నియంత అన్నారుగా, జగన్ ఒక దుర్మార్గుడు అన్నారుగా, జగన్ ఒక రాక్షసుడు అన్నారుగా, చలో మీరు అమరపురి నుంచి వచ్చారుగా, మీరే వెలగబెట్టి తెస్తున్నారు నా బొందా. ఏమైపోయినాయి హామీలు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మనల్ని మనం ప్రశ్నించుకోవడం కాదమ్మా, ప్రజలు అడుగుతున్నారు, మనల్ని మనం అవలోకనం చేసుకోవాలి. ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఎవరు చేస్తున్నారు? అంటే మీ అనాలిసిస్ ప్రకారం మీరేం గమనించారు మరి? 2.5 సంవత్సరాలు వ్యతిరేకత మొదలైపోయిందమ్మా. మొన్న అప్పుడేమో జగన్ అలా చేశాడు, ఇప్పుడు ఈ మహానుభావుడు ఇలా చేస్తున్నాడు అని తిట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. అడిగే హక్కు ఎవరికీ లేదు, ఎందుకంటే ఎన్నికలన్నప్పుడు అందరూ తాంబూలాలు తీసుకుంటారుగా. ఇప్పుడు నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చి మాకు మీరిచ్చే ముష్టి వద్దు, మాకు మా పథకాలు కావాలి, మాకు మా హామీలు కావాలి అనగలరా? అనరు. కాబట్టి 5 ఏళ్ళు నవరంధ్రాలు మూసుకొని కూర్చోవాల్సిందే. కాకపోతే మనస్సాక్షి ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఏం జరుగుతుంది? మనస్సాక్షి ఉండాలమ్మా. ఏం డెవలప్మెంట్ అమ్మా? బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదమ్మా, అందంగా పెయింటింగ్లు వేస్తే డెవలప్మెంట్ కాదు, ఇంటీరియర్స్ అద్భుతంగా ఉంటే డెవలప్మెంట్ కాదు, ఉద్యానవనాలు పెడితే డెవలప్మెంట్ కాదు, ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉంటే డెవలప్మెంట్, ప్రతి ఇంట్లో కన్నీరు రాకుండా ఉంటే డెవలప్మెంట్, ప్రతి ఇంట్లో ఆ కుటుంబం ఆనందంగా ఉంటే 2 పూట్ల ఇంత అన్నం తింటే అది డెవలప్మెంట్. ముష్టివాడు లేని రోజునాడు మనం డెవలప్ అయ్యామని అనుకోవాలి. ముష్టివాడు బిచ్చగాడు లేని రోజునాడు మనం డెవలప్మెంట్ అయ్యామని అనుకోవాలి. అప్పటిదాకా మనం ఎస్ వీ హ్యావ్ నాట్ డెవలప్డ్ ఎనీమోర్. అరే ట్రాఫిక్ ఎస్ఐ ఆయన డ్యూటీ ప్రకారం ఆయన బండి ఆపితే వీడు వెంటనే ఫోన్ చేస్తాడు, ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిస్తాడు, వెళ్ళిపోతాడు. ఏంటమ్మా ఇది? ఇన్ని సోషల్ ఎలిమెంట్స్ మీద మీరు తరచుగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. ఎస్. అయితే నాకు ఒకటి చెప్పండి, అంటే ఈ రాజకీయం మీద ఇంత పట్టుండి మీకు ఇంత గట్టిగా ప్రశ్నించగలుగుతున్నారు కదా, మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేశారు? నేను ఓటు వేయలేదమ్మా, ఎందుకంటే నాకన్నా ముందు ఎవరో వెళ్ళి నా ఓటు వేసేశారు. ఏ నియోజకవర్గం గురుగారు? నాగోలమ్మా. నాగోల్. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఓట్లు ఇవన్నీ మంచి చేయడం కోసం మీకు ఎక్కడైనా ఓటు హక్కు ఉంటేనే కదా మీరు ఈ రకంగా ప్రశ్నించాలి. అది నేను అడిగేది. నేను ఇక్కడ బాధని వెలిబుచ్చుతున్నా, నా బాధని వెలిబుచ్చుతున్నా, నా ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నా, నా కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. ఇక్కడ పార్టీలకు అతీతంగా పనిచేస్తే బాగుంటుంది, ప్రభుత్వాలు పార్టీలన్నీ పక్కన పెట్టి పనిచేస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ. అవును. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం పళ్ళున్న చెట్టు కాబట్టి రాళ్ళు ఎక్కువ పడుతున్నాయని అనుకోవచ్చా మనం? కూటమి చెట్టుకి పళ్ళు కాదమ్మా, ముళ్ళు, అన్నీ ముళ్ళే. పళ్ళు ఎక్కడున్నాయి? ఒక్కటే ఉంది చెట్టు మొత్తానికి, లడ్డు. ఇంకో 3 ఏళ్ళు ఆ లడ్డు మీదే నడుస్తుంది, ఇంకేం ఉండదు. ఎక్కడుందమ్మా గ్యారంటీలు కానీ హామీలు కానీ? నేను అదే అడుగుతున్నానమ్మా. మీ మాధ్యమం ద్వారా, మీది చాలా ప్రముఖమైనది, చాలా పురాతనమైనది. ఆంధ్రప్రభ పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లు మేము తెప్పించుకొని ఈ రోజుకి చదువుతాం. అంటే ఇక్కడ కాదు, విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా చదువుతాం. నేను ఓపెన్గా చెప్తున్నా, నిజాయితీగా మీరు కనుక మేము ఇచ్చిన హామీలు అందరికీ వస్తున్నాయి అంటే లెట్స్ పుట్ ద డిస్ప్లే బోర్డ్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ. ప్రతి ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీలో డిస్ప్లే బోర్డు పెట్టి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, రాష్ట్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, మీ నియోజకవర్గానికి మీరు చేసిన పనులెన్ని, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు, ఎవరెవరికి ఎంత ఉపాధి కల్పిస్తున్నారు, వర్క్ ఆర్డర్స్ ఎన్ని వచ్చినాయి, రోడ్లు ఎన్ని వేశారు, పంపులు ఎన్ని పెట్టారు, పిల్లలకి చదువుల కోసం మీరు ఏం చేశారు, ఆడపిల్లలకి భద్రత కోసం మీరు డిస్ప్లే బోర్డు పెట్టండి, అప్పుడు మాట్లాడదాం. నిజానికి ఉన్న బలం అది.
ఇక్కడ రాఘవ శర్మ గాడి గుడ్డు ఎవడమ్మా వీడు? ఈ ఉన్న ప్రజానీకంలో ఎక్కడో మూల ఉన్నవాడు. నా వెనకాల ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదు. నాదేమన్నా పొలిటికల్ ఫ్యామిలీనా? కాదు. నా దగ్గరికి అన్ని రకాల పార్టీల వాళ్ళు వస్తారు. మీ మాధ్యమాల్లో గతంలో కానీ ఇప్పుడులో కానీ రాఘవ శర్మ చెప్పింది ఏదన్నా ఒక్కటి కాలేదని చూపించండి. ఈ లైంగిక వేధింపులు, ముఖ్యంగా డ్రగ్స్ కేసులు, ఈ విధమైన ధోరణి ఎందుకు వస్తుందంటారు? అంటే రోజు రోజుకి ఎందుకు ఇవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప మొన్న రీసెంట్గా కొలగపూడి శ్రీనివాస్ కానివ్వండి. ప్రభుత్వం మనది, అంతే అంతే. ఇప్పుడు నేను మామూలుగా అడుగుతున్నానమ్మా, టీటీడీ చైర్మన్ అనే హోదాకి వచ్చిన అపనిందకి ఏం చేయాలి? ఈ రోజు దాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడారా? లేదు. అపనిందని మీరే అంటున్నారుగా. అవును, లెట్ హిమ్ కమ్ అవుట్ అండ్ ప్రూవ్ ఇట్. అండ్ ఇంకొకటి, నేను మొన్న టీటీడీలో నాయుడు గారు ఒక కార్యక్రమానికి వెళితే, ఈ వేదానికి సంబంధించి ఒక కార్యక్రమానికి వెళితే బయటకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసా? మన కర్మ కొద్దీ ఈ మహానుభావుడితో మనం తీసుకోవాల్సి వస్తుంది, మన కర్మ కాకపోతే మొన్న అలా చూసాం ఇప్పుడు ఇలా చూస్తున్నాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి అపవాదిది? ఆలోచించాలి అందరూ. ఇవాళ ఇదివరకు వెళుతుంటే నాయుడు గారు చైర్మన్ గారు నమస్కారం చేసిన వాళ్ళు, ఆ తిరుమలలో వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ ఇవాళ ఆయన ముందు నమస్కారం చేసి పక్కకు వచ్చి చండాలంగా మాట్లాడుతున్నారు ఆ మనిషి గురించి. ఇప్పుడు ఆయన తప్పు చేసినట్ట చేయనట్ట? చెప్పలేదు. దట్స్ ఇట్. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు నీ ముందున్నారు, నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు అంతటి అపర చాణుక్యులు వెంటనే తన కూటమిలో తన నాయకులకి ఇంకొకళ్ళు ఇలాంటిది చేస్తే మనకి ఇటువంటి శిక్ష పడుతుందని అందరూ అనుకునేలాగా ఎమ్మెల్యేలు అరవసీదర మీద ఏం చేశారు? రీల్స్ చేస్తూ ఎంపీ చేసే పనులకి ఏం చేశారు? తిరుమలలో కేక్ కట్ చేస్తే ఏం చేశారు? అపవాదు కాదా ఇవన్నీ? ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? నా అభిప్రాయాన్ని, నా బాధని మీకు తెలియపరుస్తున్నా. చేసిన తప్పుని మీరు ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. నేను ఎవరిని తప్పు పట్టట్లా. నాలాగా మాట్లాడేవాడిని ఎవడమ్మా పిలిచేది పార్టీలోకి? అమ్మో వీడి దగ్గర మనం పుసిక్కిన మంది ఏదైనా వీడికి దొరికిందంటే వీడు మనాన్ని కూడా చూడకుండా బయట మాట్లాడతారా అని చెప్పి అంటారు. మీడియాలోని రాఘవ శర్మ అనే వ్యక్తి మొత్తం వైసీపీకి అమ్ముడుపోయాడు అని ఈ రకమైన కామెంట్లు కానీ లేకపోతే పోస్టులు కానీ దాని గురించి ఇలా పెడుతుంటే అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? మళ్ళీ ఒక్కసారి కొంచెం గట్టిగా చెప్పవా? ఇలాంటివి నాకు భలే ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయవా? అందరూ వినండి. సోషల్ మీడియాలో బేసిక్ గా రాఘవ శర్మ అనే వ్యక్తి వైసీపీకి అమ్ముడు పోయాడు, వైసీపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అందుకే వైసీపీకి ఫేవర్ గా మాట్లాడుతూ కూటమిని ప్రశ్నిస్తున్నాడు అన్నవి ఎక్కువగా కామెంట్లు కానీ మీ మీద పోస్టులు కానీ లేకపోతే మీ వీడియోస్ కింద కామెంట్స్ కానీ వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చిరునవ్వు అంతే. మా అమ్మ ఒక మాట చెప్పేది, నీ మనసుకి వ్యతిరేకంగా, నీ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా, నువ్వు చెయ్యని దానికి వ్యతిరేకంగా ఎవరైనా కనుక ఏదైనా కనుక జరిగినా మాట్లాడినా చేసినా నాన్న ఆవేశపడి కోపం తెచ్చుకుంటే 324 నరాలు పనిచేయాలి, చెయ్యేస్తాయి. దానివల్ల అనర్థం. అదే ఒక్క చిరునవ్వు 26 నరాలు సరిపోతాయి. ఆ చిరునవ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాధ అనిపించదు? ఏంటి బాధ? అమ్ముడుపోయావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, ఎవడన్నా బాధపడ్డారా? బయటికి రాగానే ఆనందపడలా? బాధ అనేది సటన్ టైం, కొంతే, తర్వాత మామూలే. ఇప్పుడు నన్ను ఇప్పుడు నువ్వు అన్నావు అమ్మా, నన్ను కామెంట్లో తిడతా. నన్ను ఆల్రెడీ అన్నారు, డైరెక్ట్గాను అన్నారు, ఇండైరెక్ట్ గాని. అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. నేను ఎందుకు ద్వేషించాలి వాళ్ళని? వీడు అమ్ముడు పోయాడు, ఓకే ఫైన్ అనుకోండి, తప్పే ఉందమ్మా. మనము భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో ఉన్న వాళ్ళం. మనం ప్రజాస్వామ్యంలో, మన ఈ భారతావనిలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది, సమానత్వ హక్కు ఉంది, అబ్బో చాలా ఉన్నాయి, అవునా? వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు, నేను నా అభిప్రాయాన్ని చెప్పాను. అమ్ముడు పోయాను అనుకొని ఏమైంది? నా కారు మారదు, నా బట్ట మారదు, నా పద్ధతి మారదు, నేను మారి చావను. నేను ఇంతే, నేను ఇది పట్టించుకోను. నాకు ఇష్టమైన నా రోల్ మోడల్ అనుకోవచ్చు మనుషుల్లో, నేను బాగా
అంటే ఓ పూసేసుకొని విరగబడి వెళ్ళిపోయి కాదు, అంతర్లీనంగా అభిమానించే అద్భుతమైన మహానుభావుడు రజనీకాంత్ గారు కదా. ఆయన చెప్పాడు కదమ్మా, మొరగని కుక్క ఉండదు, విమర్శించని మనిషి ఉండడు, ఈ రెండు లేని ఊరే ఉండదు అని. మన దగ్గర 2 కాదమ్మా, 2000 2 లక్షలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటి, మనం చేసే పనిలో ధర్మం ఉంటే అది దైవం కూడా మనల్ని అండగా చూస్తుంది. ఇంకెందుకు భయపడాలి? నేను అమ్ముడు పోయానో లేదో పక్కన పెడదాం, కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నువ్వు అబ్జర్వ్ చెయ్యమ్మా, మీరు మీడియా వాళ్ళు అబ్జర్వ్ చేయండి, ఎంక్వైరీ చేయండి, పేదవాడు చెప్పేది వినండి. ఇంకా త్వరలో మెడికల్ కాలేజీ ఇష్యూలో ఎవరెవరు బయటకు వస్తారో చూస్తారు మీరు. మెడికల్ కాలేజీ ఇష్యూలో ఎవరెవరు బయటకు వస్తారో. ఏమ్మా, కాలేజీలా నువ్వు పెంచాల్సింది, సీట్లు పెంచాలి. అరే పాపం చాలామంది పిల్లలు, మంచి పర్సంటేజ్ వచ్చిన పిల్లలు, వాళ్ళకి ప్రైవేట్ కాలేజీల్లో డబ్బులు కట్టుకోలేని పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చేసే వర్కుల్ని బట్టి, జాబుల్ని బట్టి మనం వాళ్ళని కన్సిడర్ చేయాలి అని గవర్నమెంట్ కాలేజీలో సీట్లు పెంచాలి. కాలేజీలు కాదు. ఎందుకమ్మా కాలేజీలు పెంచటం? సీట్లు పెంచితే సరిపోదా? సీట్లు పెంచితే సరిపోదా? విద్య ఇంపార్టెంటే, అది ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లా? వైద్యం ఇంపార్టెంటే, ఆరోగ్యశ్రీని తొక్కేస్తున్నారు, 100 కోట్ల బకాయిలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వట్లా? వాట్ ఈజ్ మై ఇంటెన్షన్? చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాడు చదువుకొని మంచి ఉద్యోగస్తుడు అవుతాడు, వాడి కుటుంబాన్ని పోషిస్తాడు. మీరు ఫ్రీగా ఏమి ఇవ్వక్కర్లా, చదువునివ్వండి, అలాగే వైద్యాన్ని ఇవ్వండి, సరిపోతుంది. ఈ ఫ్రీ బస్సులని, ఆ పథకాలు, ఈ 18,000 ఏ నియోజకవర్గంలో ఉన్న బోర్డు పెట్టారా ఈ కుటుంబానికి ఇంతమందికి ఇంత పే చేశామని? నేననేది ఏంటంటే, లెట్ అస్ నాట్ గో, ఇలా చేసి మన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మనమే గండి కొడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి ఈ ఆదాయానికి గండి పడుతున్న విధానాలని వెలికి తీసి, ఎక్కడ ఆదాయం బాగుందో దాన్ని అట్టే పెట్టి, ఎక్కడ పేదవాడికి ఉపయోగపడుతుందో అది మనం ఇద్దాం అని ఆలోచన చేయాలి. పేర్లు మార్చి అవే పథకాలు కంటిన్యూ చేస్తే గొప్పే ఉందమ్మా. దిస్ ఇస్ మై ఇంటెన్షన్. నేను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క అరగంట నాకు ఇస్తే నేనేం చేయాలో చేస్తా, నేనేం చెప్పాలో చెప్తా. కానీ ఇస్తారా? ఇవ్వరు. ఆ పుట్ట మహేష్కి అయితే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ నాయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి. నాకెందుకు ఇస్తారమ్మా? పైగా నిజం మాట్లాడి చచ్చేవాడిని, నాకెందుకు ఇస్తారు? ఇవ్వరు. మనం చేయగలిగింది చెప్పాలి, అంతవరకే. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులకైనా నా బాధ ఏంటంటే, చెప్పేది ఒక్కటే, మీరు ఏమి వద్దు, ప్రతి ఇంట్లో 2 పూట్ల ఇంత అన్నం తిని ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి దోహదపడేవి 2, విద్య, వైద్యం, ఈ 2 ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.